ఎగ్జిట్ పోల్స్ ను బీజేపీ పరిగణలోకి తీసుకోదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు కైవసం చేసుకుంటామన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీ తలకిందులు చేస్తుందన్నారు. అసలు పోలింగ్ నడుస్తుండగానే ఎగ్జిట్ పోల్స్ ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. 3 కార్పొరేషన్స్ ను ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటున్నారు. సరైన పద్ధతిలో జరగలేదంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి, కానీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అంచనాలను తలకిందులు చేస్తున్నాయన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేనంత గ్రౌండ్ బీజేపీ వెళ్ళింది. పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా స్పష్టంగా చేశామని చెప్తుంది. ఇంటింటికి ఇన్ఛార్జ్ని కూడా నియమించినటువంటి నేపథ్యం ఉంది. దాదాపు ఒక 20 మందికి కలిపి ఒక ఇన్ఛార్జిని నియమించి మోడీ పత్రాన్ని ఇంటికి తీసుకెళ్ళాము. బీజేపీ చాలా స్పష్టంగా చెప్తోంది, ఫలితాలు కూడా మంచిగా వస్తాయని చెప్తుంది. కానీ అందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో చర్చ కావచ్చు, బీజేపీ అంచనాలకు భిన్నంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ మీ అంచనాలను మొత్తం కూడా తలకిందులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చెప్పే దానికి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వస్తున్నటువంటి దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏం చెప్తారు? అసలు ఎగ్జిట్ పోల్ చేసింది ఎవరు? బోగస్ ఏజెన్సీలు చేసి వాళ్ళు బోగస్ రిపోర్ట్ ఇస్తే నాకు చెప్పలేము. ఎందుకంటే 123 దాంట్లో ఎగ్జిట్ పోల్కు సర్వే చేయించాలి, ర్యాండమ్ సర్వే చేయించాలి. ఎలాగ పోలింగ్ నడుస్తున్నాగానే ఎగ్జిట్ పోల్ పెట్టేస్తారా? నాకు అర్థం కదా. ఎక్కడైనా ఇంత సిస్టమ్ ఎక్కడైనా ఏం పర్లేదు. బీజేపీకి మంచి వాతావరణం ఉన్నది, మంచి ఫలితాలు వస్తాయి. ఈ బోగస్ పోల్ ఏజెన్సీసు, ఈ సర్వేలన్నీ కూడా మూసుకొని పోతాయి. గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తోంది, బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తోంది. ఇది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్యనే పోటీ. గ్రౌండ్ లెవెల్లో పర్టికులర్గా 100కు పైగా స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ చెప్తోంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్ళీ మేము ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్తా ఉంది. కానీ మీరు మాత్రం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చాలా ముందుకు వెళ్ళామని చెప్తున్నారు. సో ఈ వీటన్నిటిని ఎట్లా అంచనా వేయాలి? ఇప్పుడు మా ఒక కొలమాపం ఎట్లుంటుందంటే, మేము 2019-20లో మేము ఎంత ఉన్నాం, ఇప్పుడు మేము ఎంత పెరిగినాం, మేము దాన్ని చూస్తాం. బీఆర్ఎస్కి ఎన్ని వచ్చింది, వాడికి ఎన్ని వచ్చింది కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీకు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో గత 2019లో వచ్చినటువంటి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కానీ, పర్సంటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ కానీ, దాని మీద మేము ఎంత పెరిగినాము, ఇది ఆలోచన, ఇది కరెక్ట్ అనాలిసిస్ ఉంటుంది. దాన్ని బట్టి మేము ఎంత పెరిగినాము, బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చెప్పుకుంటుంది, వాళ్ళు ఎంత దగ్గర చూసుకోవాలి. వాళ్ళు ఉన్న సీటు పోయింది, వాళ్ళది సిట్టింగ్ సీటు. ఎమ్మెల్సీలు పోటీ చేయలే, సర్పంచ్లు కూడా మొత్తం 8,000 నుంచి 1,000-1,500 వచ్చినాయి వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ప్రత్యామ్నాయం ఎట్లయితారు? దగ్గుతున్న పార్టీ ప్రత్యామ్నాయం అవుతారా, పెరుగుతున్న పార్టీ ప్రత్యామ్నాయం అవుతారా? బీజేపీ పెరుగుతున్నది కాబట్టి మేము ప్రత్యామ్నాయం మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఏదైనా చేయొచ్చు, గెలిచిన వాళ్ళతో మా వాళ్ళు అంటారు. వాళ్ళు ఏమో దానికి గ్రౌండ్ లెవెల్లో మీరు ఏ విధంగా మీరు తిరిగింటారండి? మున్సిపాలిటీలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది? మీరు మోడీ పత్రంగా రిలీజ్ చేశారు, అట్లనే చార్జ్ షీట్, మేనిఫెస్టో, ప్రతి మున్సిపాలిటీ కూడా మీరు మీ విజన్, మోడల్ విజన్ కూడా మీరు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది? నిన్న మీరు మొత్తం కూడా తిరిగినటువంటి సిచ్యువేషన్. మేము ఎక్కడ కూడా క్యాన్వాసింగ్లో కానీ, మా ప్రచారంలో కానీ, మా ఒక సింబల్ని ఇంటింటికి తీసుకుపోవడం కానీ ఎక్కడ కూడా వైఫల్యం చెందలే. ఈసారి పెద్ద ఎత్తున మేము ప్రయత్నం చేసాం. కార్యకర్తలందరూ ఇన్వాల్వ్ అయ్యారు, నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, కలిసికట్టుగా ఇన్వాల్వ్ అయ్యారు, ఐక్యమత్యంతో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి మాకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎవరో రాస్తే, ఎవరో చూపెడితే అథెంటిసిటీ లేని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళకి ఏంటంటే రిజల్ట్ తర్వాతనే వాళ్ళతో మనం మాట్లాడాలి. మీకు ఉన్న 8 మంది ఎంపీలు కావచ్చు, 7 ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, రేపు ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా రిజల్ట్స్ మీరు అనుకున్న రిజల్ట్స్ రాబోతున్నాయా, లేదంటే ప్రస్తుతం వస్తున్నటువంటి ఏదైతే వార్తలు కావచ్చు, ప్రచారం కావచ్చు, వీటికి అనుకూలంగా ఏమైనా ఉండబోతున్నాయా? రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఒకటి ప్రస్తుతం వార్త అనేది మంచిగా వస్తున్నాయి. మీకు ఎవరు ఏ ఆర్గనైజేషను, ఏ సంస్థ రావట్లేదని చూపెట్టి నాకే తెలియదు. ఎవరైనా సరే రాజకీయంగా అనుభవం ఉన్నవాళ్ళు, రాజకీయంగా కరెక్ట్గా అనాలిసిస్ చేసిన వాళ్ళు బీజేపీకి మంచిగా వస్తున్నాయని చెప్తా ఉన్నారు. పెద్ద పెద్ద పేపర్లు రాస్తా ఉన్నారు, న్యూస్ పేపర్స్ రాస్తూ ఉన్నారు. మన క్రెడిబుల్ ఉన్న న్యూస్ పేపర్స్ రాస్తున్నారు, క్రెడిబుల్ ఉన్న టీవీలు చెప్తా ఉన్నారు. మీరు ఏదో క్రెడిబిలిటీ లేని వాళ్ళ మీద చెప్తే ఎట్లయితుంది? నేను ఒక మాట చెప్తా ఉన్నాను, మీరు తిరిగిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఇది ఫస్ట్ టైం మా కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున పనిచేశారు.
ఫస్ట్ టైం మా ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళ ఏరియాలో బాగా తిరిగి వాళ్ళ ఒక ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. ఎక్కడ కూడా మేము లేము ఇక్కడ అట్లా అనిపించలేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీస్లో బాగా తిరిగారు వాళ్ళు. సో కాబట్టి మంచి ఒక వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను భావిస్తాను. ఫైనల్ ఎన్నికల సరళి కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, మీరు అనుకున్న లక్ష్యాలు కావచ్చు, ఇవి కొంచెం పక్కన పెడితే 3 కార్పొరేషన్లు నిన్న ప్రభుత్వం ప్రకటించింది. వారికి సంబంధించిన చైర్మన్లు కావచ్చు, అధికారులను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి బీజేపీ స్టాండ్ అయింది. 3 కార్పొరేషన్ మీకు చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. ఇది కేవలం ఒక భాగాన్ని తీసుకొచ్చి మజ్లిస్కి చెప్తున్నారు. 2 భాగాలు కూడా దాంట్లో కార్పొరేషన్స్ అన్ని కూడా అశాస్త్రీయంగా డివిజన్స్ తయారు చేశారు. పెద్దవి కొన్ని, చిన్నవి కొన్ని, 20,000 కొన్ని, 80,000 ఒకటి. ఇది అశాస్త్రీయంగా ఉన్నది. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. కాబట్టి ఈ 3 ముక్కలు చేయాల్సినటువంటి ఒక బాధ్యత కూడా ఒక ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే కేవలం మజ్లిస్ పార్టీని వాళ్ళొక పట్టం కట్టడానికి ఒక భాగంలో, ఎందుకంటే మజ్లిస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి. లేకుంటే ఒకటే ఉంటుండే 300. ఏమవుతుండే? ఎందుకు 3 చేశారు? సైబరాబాదు అవన్నీ ఎందుకు మల్కాజ్గిరి చేసి ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎం సపరేట్ ఎందుకు పెట్టారు? కేవలం మజ్లిస్ పార్టీకి. ఇది పబ్లిక్ చూస్తూ ఉన్నారు. తప్పకుండా దీనిపైన హైదరాబాద్ ప్రజలు దీన్ని తప్పకుండా తిప్పి కొడతారని చెప్పి భావిస్తున్నాను. సో ఇది బోగస్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీగా అది పరిగణలోకి తీసుకోదు. అదంతా కూడా ఫేక్ రిజల్ట్స్. ఖచ్చితంగా మా గ్రౌండ్ లెవెల్లో మా పార్టీ లెక్కలు, మా పార్టీ బలము గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుసు. ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం అయితే చాలా స్పష్టంగా ఉంది. మంచి ఫలితాలు కూడా వస్తాయనేది ప్రధానంగా రామచంద్రరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అట్లనే 3 కార్పొరేషన్లకు బీజేపీ వ్యతిరేకంగా ప్రజలే దాన్ని తిరస్కరిస్తారు. ఖచ్చితంగా ఇది ఎంఐఎం ఏదైతే ఓవైసీలకు లోబడి ఈ 3 కార్పొరేషన్లకు పూనుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదనేది కూడా బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. వీడియో జర్నలిస్ట్ వినోద్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.